రాజ్యాంగ ద్రోహులే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని సూచిస్తుందని, ఎస్సీలలో సమానత్వం సాధ్యం కావాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని అన్నారు. గత 70 ఏళ్లుగా ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం కొనసాగింపు వలన ఒక్క మాల కులలే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలోనే అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట. 2 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నమాట. 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేస్తామన్నమాట. ఈ 3 మాటలు చెప్పి 4 నెలలు 20 రోజులు గడిచిపోయింది. నేను ఇంకొక విషయంలో నమ్మే, మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పట్ల ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చాడు. మన సహకారం ద్వారా ఆయన రాజకీయం పైకి వచ్చాడు. మన సహకారం ద్వారా రాజకీయంలో పైకి వచ్చాడని నేనంటే మీరు నమ్మకపోవచ్చు. తనే అన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు 4 పొజిషన్లు వచ్చినాయి. ముందు స్వతంత్రుడిగా జడ్పీటీసీ మాదిగ బిడ్డల సహకారంతో గెలిచాడు. 2 శాసన మండలి ఎమ్మెల్సీ. ఆయన గెలుపు కోసం ఇతరుల కాళ్ళు మాదిగ బిడ్డలు పట్టుకొని ఆయన గెలిపించారు. 3 శాసనసభలకు వెళ్ళాడు కొడంగల్ ద్వారా. అందులో మాదిగ బిడ్డల శ్రమ,